ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, నువ్వు సంయుక్తవి కాదు, లక్ష్మి అమ్మవని నాకు తెలిసిపోయింది. జున్ను చెప్పాడు. సారీ లక్కీ, నీ దగ్గర నిజం దాచాను. ఇట్స్ ఓకే అమ్మా. జున్ను దగ్గర కూడా దాచావు కదా, కానీ నువ్వు లక్ష్మి అమ్మవే అని నేను ముందే గెస్ చేశాను. జున్నుతో కూడా చెప్పాను. జున్ను నాతో చెప్పాడు లక్కీ, నువ్వు నిజంగా బ్రిలియంట్వి. నువ్వు సంయుక్త అలా ఎందుకున్నావో నానమ్మ తాతయ్య చెప్పారు. ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు నీ గురించి ఎవ్వరికి చెప్పను. ప్రామిస్. థ్యాంక్ యూ లక్కీ, నువ్వు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు లక్ష్మి అమ్మవైనందుకు నాకు హ్యాపీగా ఉంది. సారీ మమ్మీ, నువ్వు ఎవ్వరితో చెప్పొద్దన్నావు, కానీ నేను లక్కీతో చెప్పాను. పర్వాలేదు జున్ను, మన లక్కీయే కదా, ఏం కాదు. మీరిద్దరు వెళ్ళి ఆడుకోండి. పిల్లల్ని చీట్ చేస్తున్నానేమోనని ఇన్నాళ్ళు గిల్టీగా ఉండేదత్తయ్య. ఇప్పుడు మనసు తేలికైంది అత్తయ్య గారు. మేం కూడా అదే అనుకున్నాం లక్ష్మి. నిజం చెప్పలేక నువ్విన్నాళ్ళు ఎంత నలిగిపోయుంటావో తలుచుకుంటే చాలా బాధగా ఉంది. ఏవైతేనే ఇప్పటికైనా పిల్లలకు తెలిసింది, ఆ బాధ తప్పింది. కానీ మరో ప్రమాదం పొంచుందండి. ఇంతకు మించిన భారం లక్ష్మి మీద పడబోతోంది. ఏంటా ప్రమాదం అత్తయ్య? దీక్షితులు గారు మళ్ళీ మిత్రగారి గండం గురించి ఏమైనా చెప్పారా? ఇది మిత్రకొచ్చే గండం కాదు లక్ష్మి, నీకు ముంచుకొస్తున్న ఆపద. నా కాపదేంటత్తయ్య? మనీషా మెల్లమెల్లగా మిత్రకి దగ్గరవుతోంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.